చిన్నారి జ్ఞానేశ్వరి కోసం అన్వేషణ కొనసాగుతోంది. 35 నిమిషాల వ్యవధిలో బాలిక మిస్ అయినట్లు పోలీసులు తెలిపారు. పాప మిస్ అయిన చోట బొమ్మలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నెగిటివ్ వార్తల్ని ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. రెండు ప్లేస్లు అంటే పాప వెళ్ళిపోయిన దగ్గరనే దగ్గర మనం వచ్చినప్పుడు లేదు. ఒక డాల్లో కొద్ది ఫ్లష్ మాంసం అనేది అందులో పెట్టి రియల్ టైంలో ఆ రోజు 12 గంటలకి జంతువులు వచ్చి తీసుకెళ్లి ఉంటాయని ఒక మాకు అనుమానం ఉంది. కాబట్టి ఆ అనుమానము అది క్లారిఫై చేసుకున్నానికి ఈ రోజు కూడా ఆ డాగ్స్ లో ఫ్లాష్ పెట్టి ఎక్కడైతే లాస్ట్ సీన్ మిస్సింగ్ ఆ ప్లేస్ దగ్గర ఆ డాల్స్ పెట్టడం జరిగింది. రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం. వాళ్ళు చూస్తున్నారు కదా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ బాడీస్ అంటే చెరువులు కానీ నేలబావులు కానీ అవి కూడా మొత్తం చెక్ చేస్తున్నాము. యానిమల్ క్యాచ్ని తీసుకెళ్ళి అటువైపు తీసుకెళ్లి అందులో పడిపోయి ఉంటాయి. ఆ వాటి గురించి కూడా కిడ్నాప్ అనేది మేము చెప్పాము. సంచారు జాతులకు సంబంధించిన వాళ్ళు జీడిపిక్కలు పికప్ కి ఏరుకోవడానికి వస్తారు. బై ఛాన్స్ వాళ్ళకి ఏదైనా ఆ పాప ఫెన్సింగ్ దాటి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఏరియాలో క్లచెస్ లోకి వెళ్తే సరే మాకు పిల్లలేదు మాకు ఇది అని వాళ్ళు ఏమైనా తీసుకెళ్లిపోయి ఉంటారేమో ఆ వాళ్ళ గురించి కూడా 2 టీమ్స్ మేము కేడీ బ్యాట్ వరకు పంపించాం. అంటే కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి కోసం గాలింపు కొనసాగుతోందని మంత్రి అనిత అన్నారు. త్వరలోనే ఆ చిన్నారి కుటుంబ సభ్యులను కలుస్తానని తెలిపారు. చనిపోయిన కుక్క పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందని, రిపోర్ట్ ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తామని తెలిపారు. నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎస్పీ గారితో నేను మాట్లాడుతున్నా. మై గాడ్స్ అంటే ఆ తల్లికి కంపల్సరీగా నా సపోర్ట్ కూడా ఉండాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కూడా అమ్మాయిని వెళ్ళి కలుస్తాను ఒకసారి. చిన్నపిల్ల ఎక్కడైతే తప్పింది, ఆఖరికి ఆ డాగ్ ఏదైతే అమ్మాయిని అసిస్ట్ చేసి వెళ్ళిందో ఆ డాగ్ చనిపోయిన తర్వాత కూడా పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా రావడానికి ఒక వన్ డే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే కొన్ని టీంలు ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా అడవుల మధ్యలో ఉండిపోయిందా లేకపోతే ఎక్కడైనా ఏదైనా అన్ఫార్చునేట్ థింగ్ ఏదైనా జరిగిందా దాని గురించి కూడా ఆ యాంగిల్లో కూడా పనిచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడే ఉంది, టీమ్స్ ఏర్పాటు చేసాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎస్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు ఉన్నారు, మా పోలీస్ టీం పనిచేస్తుంది. 24/7 ఆ పాప ప్రాణంతో దొరకాలి అని ఈ రోజు మనం అందరం కూడా కోరుకోవాలి.